సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అత్యధిక ఆదాయం ఇచ్చిన వాళ్లకు మాత్రమే సీట్లు, ఓట్లు ఇవ్వాలని చెప్తారా? మీరు చెప్పిన ప్రాతిపదికన ప్రకారం అత్యధిక ఆదాయం ఇస్తున్న హైదరాబాద్ కు మాత్రమే అత్యధిక సీట్లు, ఓట్లు ఇవ్వాలా అని ప్రశ్నించారు. మీరు పుట్టి పెరిగిన పాలమూరుకు, వెనుకబడ్డ ఆదిలాబాద్, ఇతర జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరం లేదా అని విమర్శించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు మాటలు పంపి డబ్బులు ప్రాతిపదికన సిద్ధాంతాలు రచిస్తున్నారా అని ఎద్దేవా చేశారు బండి సంజయ్. ఆర్థికంగా బలిసిన వాళ్లకు సగం, జనాభా ప్రాతిపదికన మిగిలిన ప్రజలకు సగం సీట్లు ఇవ్వాలని చెబుతారా? అంబేద్కర్ బతుకుంటే కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి బహిష్కరించాలని రాజ్యాంగంలో పొందుపరిచేవారని కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నాపైన, మా కేబినెట్ మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అహంకార ధోరణికి ఒక పరాకాష్ఠగా ఇలా భావిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన భాషను మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఎదుటి వ్యక్తుల మీద మాట్లాడే భాషను ఇలా తెలంగాణ సమాజం అంతా గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గత కొన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారి లోపల కన్ఫ్యూజన్ ఏర్పడుతున్నది. ఆయన కుర్చీ ఉంటుందా పోతుందా అన్నటువంటి మీమాంసలో ఆయన ఉన్నట్టు చాలా స్పష్టమవుతున్నది. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు, దాంతోపాటు డీలిమిటేషన్ సంబంధించి బిల్లును ప్రవేశపెట్టబడుతున్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఆయన లోపల ఒక కన్ఫ్యూజన్ అనేది బహిర్గతమవుతున్న విషయం అనేక సందర్భాల్లో బయటపడ్డది. ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని ముందు తీసుకొచ్చి ప్రజల లోపల విద్వేషాలు రగిలించేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మీరు గతంలో చూడండి, మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంగా, దేశంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్నే మారుస్తారని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ దేశ ప్రజలు కానీ, మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్ ప్రజలు కానీ నమ్మలేదన్న విషయాన్ని ఇంకా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు.